ఆయన కొరియోగ్రఫీతో. సో మాస్టర్ తో మాట్లాడదాం. మాస్టర్, హరిహర వీరమల్లు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు. అప్పుడు నార్మల్ యాక్టర్, పొలిటికల్ గా ఉన్నారు బిజీగా, బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. సో ఏమైనా కొరియోగ్రఫీలో చేంజెస్ చూసారా, చేశారా? లేదు, ఆయన సెట్కి వచ్చేసరికి ఇలాగ అయిపోతాడు, అక్కడికి వెళ్తే అలాగ అయిపోతారు. సో అది ఆయనకున్న అదృష్టం, దేవుడిచ్చిన గిఫ్ట్ అది. సో ఇక్కడ ఏం తగ్గదు, అక్కడ ఏం తగ్గదు, అంతే. అంటే మీరేమన్నా బ్యాలెన్స్ చేసేలాగా కానివ్వండి, ఏమైనా డిఫరెన్షియేట్ చేసేలాగా? అది ఇక పాటను బట్టి చేస్తాం, తెలిసిపోతుంది. ఎంత చేయాలో అంత చేస్తాం. ఇప్పుడు చెప్పుడు కంటే థియేటర్లో చూడటం బెటర్ మీరు. ఓకే, అంటే డైలాగ్స్ రూపంలో కూడా కొంచెం పొలిటికల్ టచ్ అనేది డెఫినెట్ గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో పెర్ఫార్మెన్స్ లో కూడా అంతే. అలా ఇప్పుడు డాన్స్ లో చూస్తే మనం స్పెషల్ గా ఏమన్నా అటువంటి మూమెంట్స్ ని డెఫినెట్ గా ఆడియన్స్ కావాల్సిన అన్ని ఉంటాయి. ఓకే, సో ఎన్ని సాంగ్స్ మీరు ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేశారు? 3 సాంగ్స్. 3 సాంగ్స్. ఏమేం సాంగ్స్, కెన్ యూ నేమ్ దెమ్? 2 సాంగ్స్. ఇది కొల్లగొట్టినావు అండ్ మాట వినాలి. మాట వినాలి. సో మాట వినాలి సాంగ్ ఆయనే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్నిట్లో కూడా ఆయనే పాడారు. సో ఆయన పాడిన పాటను మీరు వింటూ వింటూ స్టెప్స్ ని కొరియోగ్రఫీ చేయాలన్నప్పుడు సో ఎలా ఉంది ఆ సిచ్యువేషన్? సూపర్ అండి. అది అది చెప్పలేం, అంతే. మాటలు ఉండవు కొన్నిటికి. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సార్తో చేయడమే అదృష్టం కదా. మీకు అదృష్టం ప్రతిసారి తలుపు తడుతుంది. అంతే మీ వర్క్, మీ ప్యాషన్ డెఫినెట్లీ ఆయనకి సింక్ అయి ఉంటుంది కదా. సో ప్రతిసారి కూడా ఇంకా కొత్తగా చూపించాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అనేది డెఫినెట్ గా మీకు ఉంటుంది యాజ్ అ మాస్టర్. సో అలా చూస్తే మీరు హరిహర వీరమల్లు కోసం ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎలాంటి విందు ఇవ్వబోతున్నారు? చూసారు కదా సాంగ్, కొల్లగొట్టే ఎలా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఆసమ్. అంతే. ఇంకేమన్నా సినిమాలో సీన్స్ కి సంబంధించి ఏమన్నా? సీన్స్ ఏమన్నా, మన అన్ని పాటల వరకే కదా. పాటల వరకు. సీన్స్ అని నేను కూడా మీలాగానే వెయిటింగ్, థియేటర్ లో చూడాలి. ఏవో 2 మాత్రం హైలైట్ ఉండబోతున్నాయి, అసలు వేరే లెవెల్ అంటున్నారు. ఏదో యాక్షన్ సెగ్మెంట్స్, ఎలివేషన్. నాకు కూడా యాక్షన్ తెలియదు కాబట్టి సాంగ్స్ వరకు నేను చెప్పగలుగుతాను. సో మీలాగా నేను కూడా ఫ్యాన్ గా థియేటర్ లో వెయిటింగ్, ఎప్పుడు వెళ్ళి. మొబైల్ స్క్రీన్ లో కంటే ఇప్పుడు థియేటర్ లో చూసేటప్పుడు ఆ 2 సాంగ్స్ కూడా ఎంతవరకు ఫ్యాన్స్ ని కూర్చోబెట్టకుండా ఉంటాయి మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా వాళ్ళు ఏమనుకుంటారో అది చేయగలుగుతారు. వాళ్ళ మనసులో ఏమనిపిస్తే అది చేస్తారు ఆ పాటలో. అలా ఉంటాయి. మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఫుల్ 100% కాదు, 1000%. చాలా చాలా ఇందులో కొత్తగా ఉంటది. ఇంకా కొత్తగా ఇప్పుడు చెప్పడం కంటే అదే అంటున్నా, థియేటర్ లో చూస్తే ఇంత కొత్తగా ఉన్నారేంటి అని తెలుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.